గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు నాకు కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు వసంత పంచమి సెలబ్రేషన్ సందర్భంగా నన్ను యాంకరింగ్ చేయమని మా కాలేజ్ వాళ్ళు అడగడం జరిగింది. నేను బేసికల్‌గా కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. మీకు అందరికీ తెలుసు, నా ఛానల్ చూస్తున్న వాళ్ళకు నేను కెమిస్ట్రీ సబ్జెక్ట్ వీడియోస్ కూడా చేస్తున్నాను. నాకు ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లో. నేను నా స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్ అంతా కూడా తెలంగాణ, హైదరాబాద్‌లోనే జరిగింది. సో, నేను స్కూల్‌లో ఉన్నప్పుడు గానీ, కాలేజ్‌లో ఉన్నప్పుడు గానీ చాలా యాక్టివ్ స్టూడెంట్. నాకెప్పుడు గూడా యాంకరింగ్ చేసే ఛాన్స్ అలా వచ్చేది. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ నాకు బాగా యూజ్ అవుతుందిప్పుడు. నేను పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ జాబ్ బెంగుళూరులో ఉండడం వల్ల నేను బెంగుళూరుకి వెళ్ళిపోయాను. బెంగుళూరులో ఆల్మోస్ట్ 10 ఇయర్స్ 2015 నుంచి 2024 వరకు గూడా నేను బెంగుళూరులోనే జాబ్ జేయడం జరిగింది. అక్కడి నుంచి రీసెంట్‌గా ఈ ఇయరే మేమిక్కడికి హైదరాబాద్‌కొచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఒక నీట్ అండ్ ఐఐటీ అకాడమీలో కెమిస్ట్రీస్ లెక్చరర్ సీనియర్ ఫ్యాకల్టీగా జాయిన్ అవ్వడం జరిగింది. సో, ఫస్ట్ టైమ్ ఆగస్ట్ 15థ్‌కి నన్ను మాట్లాడమని చెప్పారు. నేను మాట్లాడాను. వాళ్ళకి బాగా అనిపిచ్చి ఫ్రెషర్స్ పార్టీలో గూడా నన్ను మాట్లాడమని చెప్పారు. మా ఫ్రెషర్స్ పార్టీకి జబర్దస్త్ యాక్టర్స్ లైక్ అప్పారావు సార్, ఇంకా వేరే యాక్టర్స్ కూడా వచ్చారు. అక్కడ నేను యాంకరింగ్ చేశాను. వాళ్ళు గూడా నా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌కి, యాంకరింగ్‌కి చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. దాని తర్వాత నా కొలీగ్స్ కూడా మ్యామ్ మీరసలు ట్రై చేయొచ్చు సినిమా ఇండస్ట్రీలో అని చెప్పేసి నన్ను ఫన్నీగా ఆట పట్టించారు. నాకెందుకో అది చాలా నచ్చింది. అంత సీరియస్‌గా ఏం తీసుకోలేదు. ఎందుకంటే ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ టు టేక్ కేర్ ఆఫ్ మై కిడ్స్ అండ్ ఐ యామ్ ఆల్రెడీ ఇంటూ ఏ రెస్పాన్సిబుల్ ప్రొఫెషన్. ఈరోజు మళ్ళీ ఇక్కడ వసంత పంచమి యాంకరింగ్ చేసిన తర్వాత సేమ్ కాంప్లిమెంట్స్. మళ్ళీ నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చే నా కొలీగ్స్ ఎవరు గూడా చిన్నవాళ్ళు గాదు. వాళ్ళందరూ గూడా మంచి సీనియర్ పర్సన్స్, చాలా చూసారు లైఫ్‌లో. అలాంటి పర్సన్స్ అంత కాన్ఫిడెంట్‌గా నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు ఎక్కడో నాకు గూడా మేబీ ఐ హావ్ దట్ టాలెంట్. మేబీ నాకు అలాంటి ఆపర్చునిటీ ఏదైనా దొరికితే బావుండు. వెన్ ఐ వాస్ ఎ స్టూడెంట్ లైక్ ఇంటర్ లెవెల్‌లో, బీఎస్సీ లెవెల్‌లో ఉన్నప్పుడు నాకుండేది. నేనొక న్యూస్ రీడర్‌గా ట్రై చేయొచ్చేమో, యాంకర్‌గా ట్రై చేయొచ్చేమో అని ఉండేది. కాకపోతే ఎక్కువ స్టడీస్ పైన ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అదేదో చిన్న థాట్‌లాగా వచ్చి వెళ్ళిపోయేది. ఇప్పుడు నేను నా కెరియర్‌లో గూడా ఒక ప్రాపర్ కెరియర్‌లో వెళ్తున్నాను. ఇదొక హాబీ లాగా గానీ, ఒక సైడ్ సోర్స్ లాగా గానీ, హౌ ఇట్ విల్ బి ఇఫ్ ఐ గెట్ ఎన్ ఆపర్చునిటీ టు డూ ఏ యాంకరింగ్ టు ఎనీ ఈవెంట్ అక్కడ క్లిక్ అయ్యి ఏదైనా మంచి ఛాన్స్ వచ్చి రీసెంట్‌గా మన యూట్యూబర్ నందు మేడంకి చిరంజీవి సార్ పక్కన ఛాన్స్ వచ్చినట్టు నాకు గూడా ఛాన్స్ వస్తదేమో! నేను గూడా షైన్ అవుతానేమో! ఏంటో చిన్న చిన్న కోరికలు, ఆశలు. ఈరోజు నాకు చాలా ఈ వసంత ఋతువు స్టార్ట్ అవుతుంది. మీకు తెలుసు కదా! వసంత పంచమి నుంచి వసంత ఋతువు స్టార్ట్ అవుతది. ఈ వసంత ఋతువు అనేది ఈ చలికాలంలో మోడుబారినట్టుగా ఉండే మొక్కలు గానీ, ఏవైనా చెట్లు గానీ ఇప్పుడు కొత్తగా చిగురిస్తాయన్నమాట. అలాగే నా లోపల కోరికలు గూడా చిగురిస్తున్నాయి. మేబీ సరస్వతి మాత నాకు ఇంత మంచి భాషా పరిజ్ఞానం ఇచ్చారు. ఇంత మంచి వాయిస్ గూడా ఇచ్చారు. ఐ కెన్ స్పీక్ ఆల్‌మోస్ట్ 4-5 లాంగ్వేజెస్. ఇంకా సబ్జెక్ట్ నాలెడ్జ్ గూడా బాగుంది. సో, సరస్వతి మాత బ్లెస్సింగ్స్ ఉన్నాయి గాబట్టి ఐయామ్ ఫీలింగ్ లిటిల్ బిట్ ఓవర్ కాన్ఫిడెంట్ ఆల్సో. సో, మేబీ మీ బ్లెస్సింగ్స్ గూడా ఉంటే, మీ అభిమానం గూడా నాకు తోడైతే మేబీ ఫ్యూచర్‌లో నేను గూడా బిగ్ స్క్రీన్ పైన కనిపిస్తానేమో జస్ట్ ఫర్ ఫన్. బట్ కోరికైతే ఉంది నాకు జస్ట్ డెఫినెట్‌లీనా ఆహ్, కొంచెం ఏదైనా సక్సెస్ అవుతే బావుండు క్రియేటివ్ ఫీల్డ్‌లో గూడా అని. అండ్ ఐ హర్డ్ థట్ అండ్ ఐ స్టడీడ్ థట్ సింహరాశి, పుబ్బ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఈ క్రియేటివ్ ఫీల్డ్‌లో లైక్ సినీ ఫీల్డ్‌లో గానీ, ఇలా కళాత్మక రంగాల్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువని గూడా నేను విన్నాను. సో, ఎక్కడైనా నాకు లక్ ఉండి నేను సక్సెస్ అయితే మీ అందరికీ మళ్ళీ ఇలాగే ఒక 4 ఇయర్స్ తర్వాత వీడియో చేసి, నేను చేశాను వీడియో గుర్తుందా మీకు వసంత పంచమి రోజు నేను సక్సెస్ అయ్యాను అని చెప్పుకుంటానేమో. ఎనీహౌ నేను ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాను. మీ అందరికీ తెలుసది. కెమిస్ట్రీ బై భార్గవి అని. నాకు వీలు దొరికినప్పుడల్లా ఏవైతే టాపిక్స్ పిల్లలకి డిఫికల్ట్‌గా ఫీల్ అవుతారో, నన్ను డౌట్స్ అడుగుతారు గదా! అవే టాపిక్స్ నేను ఆ రోజు ఒక షార్ట్ వీడియో లాగా చేసి పెడుతున్నాను. వ్యూస్ బానే వస్తున్నాయి. షార్ట్స్‌కైతే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. వీడియోస్‌కి ఒక 200 అంతవరకు రీచ్ అవుతున్నాయి. నా షార్ట్స్‌లో గూడా నేను ఎక్కువగా ఏం చేస్తున్నానంటే, ఎక్కువగా అందరికి రీచ్ అవ్వాలని జెప్పేసి కొన్ని ఇలాంటి జనరల్ వీడియోస్ గూడా చేస్తున్నాను. బట్ ఆల్ ఆర్ వెరీ గుడ్ అండ్ డీసెంట్. మోస్ట్‌లీ నా కిడ్స్‌తోని వాళ్ళకేదైనా నేర్పిస్తున్నట్టుగా అలా. ఆ వీడియోస్‌కి నాకు ప్రతి వీడియోకి ఆల్మోస్ట్ ఒక 1000, 1500 వ్యూస్ వరకెళ్తున్నాయి. రీసెంట్‌గా ఒక ఫిట్‌నెస్ వీడియో అని చేశాను మా చిన్న బాబుతో కలిసి. దానికైతే ఏకంగా 5,000 వ్యూస్ వచ్చాయి. సో, ఐ హోప్ థట్ పీపుల్ ఆర్ లైకింగ్ మీ ద వే ఐ యామ్ డూయింగ్ మై వీడియోస్ అండ్ ఆల్. హోప్‌ఫుల్లీ ఈ వీడియో గూడా మీ అందరికి రీచ్ అవుతుంది. ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నదేందంటే, ఆశపడ్డంలో తప్పు లేదు. మనం మనకి ఉన్నటువంటి టాలెంట్‌ని హైలైట్ చేసుకొని లైఫ్‌లో సక్సెస్ అవ్వాలని కోరుకోవడంలో తప్పేం లేదు. ఈ వీడియో చాలామంది కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువున్న వాళ్ళకి
కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి కూడా ఈ వీడియో యూజ్ అవుతుండొచ్చు. సో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఇగో కాదండి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ డిఫరెంట్. ఇగో ఈజ్ డిఫరెంట్. ఇగో అంటే నాకే తెలుసు అనుకోవడం. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నేను గౌరవింపబడాలి నలుగురిలో. నన్నెవరు చులకనగా చూడకూడదు. ఇలాంటి భావన ఉండడం అనేది సెల్ఫ్ రెస్పెక్ట్. ఎవ్రీ వుమెన్ డిజర్వ్స్ సెల్ఫ్ రెస్పెక్ట్. సో, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కేర్ ఇవన్నీ ఉన్నప్పుడే మనం లైఫ్‌లో సక్సెస్ అవుతాం. మనం బావుంటేనే గదా! మన ఫ్యామిలీ మెంబర్స్ అందరిని మనం చూసుకోగలుగుతాము. సో, ఐ హోప్ ఎవ్రీబడీ లైక్స్ దిస్ వీడియో. వన్స్ అగైన్ సరస్వతి దేవికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నాకు నాలెడ్జ్ ఇచ్చినందుకు, నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు, నాకు మంచి చార్మింగ్ ఫేస్ ఇచ్చినందుకు దేవుడికి గూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. నాకు మంచి ఆరోగ్యానికి ఇచ్చినందుకు శనిదేవునికి గూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. సింహరాశి వాళ్ళకి దైవం వచ్చేసి సూర్యుడు. ఆ సూర్యుడు గూడా నాకు మంచి ఇలాగే ఎనర్జీని ఇస్తూ నన్ను ఇలాగే సక్సెస్ చేయాలని కోరుకుంటూ, నేను ఒక పెద్ద డివోటీనండి దేవుడికి. అందుకే ఇన్నిగానం దేవుళ్ళ పేర్లు తీసుకుంటున్నాను. ఫైనల్‌గా నేను వసంత పంచమి సందర్భంగా ఒక చిన్న శ్లోకం చెప్పాలనుకుంటున్నాను. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. థ్యాంక్ యూ తల్లి. అందరినీ చక్కగా బ్లెస్ చేయు. బోర్డ్ ఎగ్జామ్స్‌కి అపియర్ అవ్వబోతున్నటువంటి 10th క్లాస్ పిల్లలకి, ఇంటర్ పిల్లలకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి అపియర్ అయ్యేటువంటి నీట్ యాస్పిరెంట్స్, ఐఐటీ యాస్పిరెంట్స్ అందరికీ నువ్వు సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.